ఎవరు చూడు పొట్టెళ్ళు తెచ్చేసి లేదంటే గొర్రెలు మేపేవాళ్ళు తెచ్చేసి ఒక 50-100 ప్యాకెట్లు వేసేసుకొని ఓన్లీ షెడ్లోనే పెట్టి మేపుదాం అనుకుంటున్నారు. ఇదైతే చాలా తప్పండి. ఇలా చేయడం వల్ల మీకు అసలు మొత్తం టీఎంఆర్ పెట్టేశారంటే మీరు ₹1 కూడా మిగలదు మీకు. అసలు మొత్తం టీఎంఆర్కే డబ్బులు అయిపోతాయి అనమాట. అది ఎలా అయిపోతుందో ఇప్పుడు చెప్తా. మీ దగ్గర ఒక 50 పొట్టెన్లు ఉన్నాయనుకోండి, పొట్ల పిల్లలు, ఒక 4 మంత్స్వి. 4 మంత్స్ పొట్ల పిల్లలు ఉంటే దానికి ఎంత లేదన్నా రోజుకి 2 కేజీల టీఎంఆర్ వేయాలి. టీఎంఆర్ ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి కేజీ ₹20 ఉంది. ఓకే, 50 పొట్టెన్లకు 2 కేజీలు అంటే స్క్రీన్ మీద వేస్తాను. మీకు రోజుకు 100 కేజీలు కావాలి. 100 కేజీలు ఇంటూ ₹20, ₹20. మీకు రోజుకి ₹2000 అవుతుంది ఖర్చు. ఏది 50 పొట్టి పిల్లలకే. అలా నెలకు వేసుకుంటే 60,000. ఎంత లేదన్నా 2 నెలలన్నా మేపాలి కాబట్టి 1,20,000 మీకు టీఎంఆర్కే వెళ్ళిపోతుంది. అదే మంచిగా వేరుశనగ చెత్త, ఇంకా ఏదన్నా నేపర్ గడ్డి అండ్ మొక్కజొన్నలు, దాన, చెక్క, గానుగ చెక్క కానీ లేదంటే వేప చెక్క కానీ ఇవి తెచ్చుకొని వేసుకున్నారంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే ఒకవేళ దీంట్లోకి కావాలంటే టీఎంఆర్ 1/2 కేజీ వేసుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని ఓన్లీ టీఎంఆర్తో మేపడం వల్ల మీకు అసలు ఏం మిగలదు. అందుకే మీకు చెప్తున్నాను, మీరైతే ఇలా చేయండి. ఓన్లీ టీఎంఆర్ బేస్డ్ మీద చేస్తామంటే అస్సలు చేయకండి. అండ్ అలాగే చాలామంది యూట్యూబ్లో ఈ టీఎంఆర్ని ప్రమోట్ చేస్తున్నారు ఎక్కువ. అది ప్రమోషన్ కోసం చేస్తున్నారు, మళ్ళీ లేకపోతే నిజంగా చెప్తున్నారో అర్థం కావడం లేదు. అసలు ఎక్కడ మిగులుతాయి డబ్బులు ఇట్లా మొత్తం టీఎంఆర్ మీదే బేస్ అయిపోయి ఓన్లీ టీఎంఆర్ పెడితే ఎక్కడ మిగులుతాయండి? నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఈ టీఎంఆర్ చెప్పా కదా ఫస్ట్లో, ఈ టీఎంఆర్ ప్యాకెట్లు 2 రోజుల కంటే ఎక్కువ రావు. ఒక్కరోజు 2 రోజులే మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేస్తాయి. అవి ఈ టీఎంఆర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదరా. అసలు ఈ టీఎంఆర్ బెస్ట్ అనుకున్నా, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంత కాస్టా? కేజీ ₹16 పడుతుందండి. అండ్ దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులని మళ్ళీ ₹4 ఎక్స్ట్రా, ₹20. కేజీ ₹20. మీరు 2 మంత్స్ పెంచాలంటే టీఎంఆర్తో ఎంత లేదన్నా మీకు వచ్చేసరికి మంత్లీ 3,000 కేజీస్ అయితే కావాలి. అంటే 2 మంత్స్కి వచ్చేసరికి మనకి అప్పటికి 6,000 కేజీస్, 6,000 కేజీలు. అంటే 6,000 కేజీలు ఇంటూ ₹20 వేస్తే మనకు 1,20,000 కావాలి. అసలు కొంతమంది ఉంటారు బాగా డబ్బు ఉండి ఎక్కువ పొట్టేళ్ళు పెట్టేస్తారు, అట్లా వాళ్ళకి ఇది కనిపించదు. కానీ కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకొని అలా చేసుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా నష్టపోతారు. అసలు టీఎంఆర్ అనేది వద్దండి. టీఎంఆర్ వల్ల బెనిఫిట్స్ ఉన్నా కూడా వద్దు. ఇంత కాస్ట్ పెట్టడం బదులు దానికి బదులు నేపర్ గడ్డి, మొక్కజొన్నలు. మీకు ఎప్పుడన్నా కానీ ఈ పప్పు దినుసులు తినడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట. చాలా వెయిట్ గెయిన్ వస్తాయి అనమాట. ఫ్యాట్ మంచిగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కజొన్నలు ఇంకా లా వస్తాయి. అండ్ దానా కూడా ఎలా ఇస్తారంటే మీరు ఈ దానాని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వండి. మామూలుగా దానా ఇస్తే అది డైజెషన్ సరిగ్గా కాక బాడీకి సరిగ్గా అందదనమాట. సో ఈ వాటర్లో ఇస్తే అది మంచిగా అబ్జర్వ్ అయ్యి ఆ బాడీకి, ఈ పొట్ల పిల్లలకి బాడీలకి మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. చాలా అంటే చాలా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దానానైతే నీళ్ళలో ఇవ్వండి, నీళ్ళలో ఇచ్చి మంచిగా తాపండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా చేయడం వల్ల. చాలామంది అయితే అడిగారనమాట, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అన్న టీఎంఆర్తోనే పెంచేయచ్చు కదా, టీఎంఆర్తో మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ టీఎంఆర్ వాడతాం మేము అంటుంటే అందుకోసమని అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.